పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్తో పాటు ప్రాజెక్టు పనులన్నీ చూస్తూ అధికారులను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలించి తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు బాబు. ఒక్కరోజు ఆలస్యమైనా ఖర్చు 21 కోట్లు పెరుగుతుందని బాబు చెప్పారు. కొందరు నాయకులకు పోలవరం అడ్డుకోవడమే లక్ష్యంగా మారిందని విమర్శించారు చంద్రబాబు. దేశంలో పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టు ఇన్ ది నియర్ ఫ్యూచర్ కూడా ఏది లేదు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక జీవనాడి. ఒరిస్సాకి, ఛత్తీస్గఢ్కి నష్టమేం రావడం లేదు. ఇప్పటికే చాలా డబ్బులు మోర్ దెన్ 10,000 కోట్లు 11,000 కోట్లు ఖర్చు పెట్టేశారు ఈ ప్రాజెక్ట్. పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ నిలిచిపోయేది ఏమి ఉండదు. అదే సమయంలో వాళ్ళు ఎంత ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాజకీయ నాయకులు కావాలని అడుగడుగునా అడ్డం పడడం, ఇక్కడ ఎక్కడన్నా మట్టి వేయాలంటే మట్టికి అడ్డం పడడం, ఇక్కడ వేయడానికి లేదు, ఇది గ్రీన్ ట్రిబ్యునల్కు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోవడం, లేకపోతే ఎందుకు ఇచ్చారు, ఎక్కడేం జరిగింది, ఎట్లా ఇచ్చారు క్వశ్చన్స్ వేయడం, అటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అడుగడుగునా కంప్లైంట్స్ పెట్టడం, ఇక్కడ అన్యాయం జరిగిపోతా ఉంది, ఇక్కడ కరప్షన్ జరిగిపోయింది, అన్యాయంగా మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్ని విధాల అడ్డంకులు పెట్టామో అన్ని విధాల అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే మా వాళ్ళకి చెప్పాను, పోలవరం అథారిటీగా నేను రిక్వెస్ట్ చేశాను, ట్రాన్స్పరెంట్గా చేయండి. పని కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి. ఏ ఒక్క వర్క్ కూడా లేట్ అయితే మొత్తం ప్రాజెక్ట్ అంతా డీరేజ్మెంట్ అవుతుంది. మొన్న ఎస్టిమేట్ చేశారు, ఇప్పుడు లేటెస్ట్ నాకు ఐడియా లేదు. 1 day delay it is going to cause huge loss for the government or NABARD కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ. దగ్గర 15-20 కోట్లు నష్టం వస్తుంది. 33 కోట్లు వేశారు. 21 crores పర్ డే డిలే. ఒక రోజు లేట్ అయితే కాస్ట్ పెరిగేది 20 కోట్ల రూపాయలు పెరుగుతుంది.